హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వప్న మ్యాథ్స్. ఈ వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలుగు క్వశ్చన్ పేపర్ చూస్తున్నాము. అంటే తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ చూస్తున్నాము. పార్ట్ ఏ పేపర్ 80 మార్క్స్. ఫర్ సెక్షన్ 1లో గ్రూప్ ఏ ఫస్ట్ క్వశ్చన్, దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు నిర్ణయించిన ప్రమాణికాలు ఏవి? సెకండ్, అల్ప ఉపాధి అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. థర్డ్ క్వశ్చన్, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని వర్గీకరించండి. ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశ స్థానం మెరుగుపరచుటకు 2 సూచనలు రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్, నేడు మనం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలు ఏవి? సిక్స్త్ క్వశ్చన్, చిరుధాన్యాల వాడకం పెంపుదల కొరకు 2 నినాదాలు రాయండి. గ్రూప్ బిలో తే బాగా ఉద్యమం అంటే ఏమిటి? దీనికి ఎవరు నేతృత్వం వహించారు? ఎయిత్ క్వశ్చన్, రాజ్యాంగ సభ నిర్ధారించుకున్న 2 లక్ష్యాలు ఏవి? నైన్త్ క్వశ్చన్, ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి ఎన్నికల సంఘం విధించిన నిబంధన ఏది? 10th క్వశ్చన్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్లో మీకు నచ్చిన గుణం ఏది? ఎందుకు? 11th క్వశ్చన్, పేద రైతులు గిరిజనులు జీవన ప్రమాణాన్ని పెంచడానికి సూచనలు రాయండి. 12th క్వశ్చన్, నేటికి తెలంగాణలో వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చిన ధనిక ప్రజలు కొనడం వల్ల కలిగే పరిమాణాలేమిటి? సెక్షన్ 2. 13th క్వశ్చన్, అవ్యవస్థీకృత రంగం కంటే వ్యవస్థీకృత రంగం మెరుగైనదని ఎట్లా చెప్పగలవు? 14, సంపూర్ణ మద్య నిషేధంపై ప్రజలను చైతన్యపరచడానికి ఒక కరపత్రం తయారు చేయండి. 15th క్వశ్చన్, తెలంగాణ అవుట్లెట్ పటం గీసి ఏవైనా 2 సరిహద్దుల రాష్ట్రాలను గుర్తించండి. 16th క్వశ్చన్, క్రింది పట్టికను పరిశీలించి ఏ మరియు బి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మొత్తం పంట వేసిన విస్తీర్ణం మిలియన్ హెక్టార్లలో. ప్రాంతం 1955 నుంచి 56 వరకు, 2006 నుంచి 7 వరకు వృద్ధి శాతం. ఆంధ్ర 4.2, 5.3, 20 వృద్ధి శాతం. తెలంగాణ 4.855. ఏ క్వశ్చన్, తెలంగాణలో మొత్తం పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్న సంవత్సరం ఏది? సెకండ్ క్వశ్చన్, ఆంధ్రాలో మొత్తం పంట విస్తీర్ణం వృద్ధి శాతం ఎక్కువగా ఉండడానికి 2 కారణాలు రాయండి. 17th క్వశ్చన్, బాలికా విద్యకై హాజరు పెంపుదల కొరకు తగిన సూచనలు చేస్తూ సంబంధిత అధికారికి లేఖ రాయండి. 18th, మానవ కారణంగా భూగోళం వేడెక్కటాన్ని తగ్గించడానికి 4 నినాదాలు రాయండి. 19th, నేటికి భూ సంస్కరణలు సక్రమంగా అమలు జరగకపోవడానికి కారణాలు రాయండి. 20th one, విస్తరించిన అవినీతిని పూర్తిగా నిర్మించుటకు తగిన సూచనలు రాయండి. సెక్షన్ 3 ఎస్ఏ ఆన్సర్స్. ఇందులో గ్రూప్ ఏ 21, గంగా సింధు నది మైదానాన్ని వర్గీకరించి వివరించండి. 22, క్రింది పేరాగ్రాఫ్ను చదివి మీ అభిప్రాయాన్ని రాయండి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఈ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పని సరిగ్గా దొరకకపోవటం, తక్కువ వేతనం ఉండటమే కాకుండా ఈ కార్మికులు సామాజిక వివక్షతకు కూడా లోనవుతారు. 23rd క్వశ్చన్, క్రింది గ్రాఫ్ను పరిశీలించి విశ్లేషించండి. ఈ గ్రాఫ్ని చూసి పరిశీలించి విశ్లేషించండి. తరువుగా చూసుకోండి ఒకసారి. 24th క్వశ్చన్, భారతదేశ పంటంలో క్రింది వారిని గుర్తించండి. ఏ, నీలగిరి పర్వతాలతో ఎత్తైన శిఖరం. బి, చోటా నాగ్పూర్ పీఠభూమి. సి, హర్యానా. డి, బ్రహ్మపుత్ర నది. గ్రూప్ బి, భారతదేశ విభజన తర్వాత దేశం ఎదుర్కొన్న సమస్యలేవి? 26th క్వశ్చన్, క్రింది పేరాగ్రాఫ్ను చదివి మీ అభిప్రాయాన్ని వ్రాయండి. సుపరిపాలన అందిస్తామని, మెరుగైన ఆర్థిక సాంఘిక సమానత్వం సాధిస్తామని, పేదరిక నిర్మూలనకు మరింత కృషి చేస్తామని ప్రతి పార్టీ ప్రజలకు వాగ్దానం చేస్తుంది. కానీ అవినీతి పరులైన కొందరు రాజకీయ నాయకులు నేర చరిత్రలో ఓట్ల కోసం కుల మతాలను వాడి ధనబలంతో ఓట్లను కొంటున్నారు. ఈ ధోరణులు పటిష్టమైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయి. నెక్స్ట్ 27th క్వశ్చన్, క్రింది బార్ గ్రాఫ్ను పరిశీలించి విశ్లేషించండి. ఆయుధ పోటీ. 1880 నుంచి 1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ల సైనిక ఖర్చు. నెక్స్ట్ 28th క్వశ్చన్, ప్రపంచ పటంలో క్రింది వాణిని గుర్తించండి. ఫస్ట్ వన్, ఏ, ఈజిప్ట్. బి, జపాన్. సి, ఫాసిజం గల దేశం. డి, చైనా. ఇది మే 2022 తెలుగు క్వశ్చన్ పేపర్, అంటే తెలుగు మీడియం వాళ్ళ యొక్క సోషల్ క్వశ్చన్ పేపర్. చిల్డ్రన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. అలాగే ఈ వీడియో మీకు
పడినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.